వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగానికి జాయింట్ సెక్రటరీలుగా షేక్ మోబినా హూరి, పెరుమళ్ల పద్మజాను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వారితో మాట్లాడదాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగ జాయింట్ సెక్రటరీగా ఈరోజు నన్ను నియమించినందుకు మన అందరి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు అయినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా రాజ్యసభ సభ్యులైనటువంటి విజయసాయి రెడ్డి గారికి, ముఖ్యంగా మన ప్రియతమ నాయకులైన అభివృద్ధికి మారుపేరైనటువంటి మన ఎంపీ గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా విజయ డైరీ చైర్మన్ శ్రీ రంగారెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పోతుల సునీత గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మహిళలని గౌరవించి, ఈరోజు మహిళలకి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించిన, మళ్ళీ మహిళా సాధికారతకు తోడ్పాటు చేసినటువంటి ఒక ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది అనంటే అది జగనన్న ప్రభుత్వం అని మనం అందరం గమనించవచ్చు. అదేవిధంగా పిల్లల చదువులకి, వృద్ధులకు, మహిళలకు ఆర్థికంగా సహాయపడిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూడా మన జగనన్న ప్రభుత్వం అని మనం ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఒక పెద్ద పీఠం వేసిన ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లోనే, మన భారతదేశంలోనే ఏదైనా ఉంది అనంటే అది కూడా జగనన్న ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నన్ను, నా శ్రమని గుర్తించి నాకు ఈ పొజిషన్ కల్పించినందుకు నేను అందరికీ రుణపడి ఉంటానని, సాయశక్తులా ప్రయత్నించి ఈ పార్టీకి నేను నాకు వీలైనంత కృషి నేను చేస్తానని ఈరోజు నేను ఈ హామీ కూడా ఇస్తున్నాను. ఇన్ని పథకాలు, ఇన్ని గవర్నమెంట్ ఇప్పటిదాకా అందరూ గమనించవచ్చు, ఏ ప్రభుత్వం కల్పించని విధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నారు. కాబట్టి భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఈయన ఒక స్ఫూర్తిగా ఈరోజు నిలబడ్డారు. ఇలాంటి వ్యక్తి ఇలాంటి పార్టీలో ఉన్నందుకు నేను ఈరోజు గర్వపడి నా ఆనందాన్ని తెలియపరిచేస్తున్నా. సో కాబట్టి దట్స్ వై వీ నీడ్ జగన్, వీ వాంట్ జగన్. సో ఫర్ ఎవ్రీవన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. నేను స్ఫూర్తిగా పనిచేస్తానని మరొక్కసారి హామీ ఇస్తూ, మహిళలకి సాధికారత కల్పించిన ఇలాంటి ప్రభుత్వంలో వర్క్ చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. మరొక్కసారి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగానికి జాయింట్ సెక్రటరీగా నా పేరు పెరుమళ్ల పద్మజ యాదవ్, నన్ను నియమించడం జరిగింది. ఈరోజు ఆ పదవి రావాలి అంటే ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి మన అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న గారి సహాయ సహకారము, అదేవిధంగా కొండెడ్డి రంగారెడ్డి అన్న గారి సహాయ సహకారంతో ఈరోజు నాకు ఆ పదవి సీఎం జగన్మోహన్ రెడ్డి దాకా పోవడము, నేను చేసిన సేవలు తెలుసుకుని నాకు ఈ పదవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. అదేవిధంగా ఈరోజు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అయితేనేమి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అయితేనేమి, అదేవిధంగా మా మహిళా అధ్యక్షులు స్టేటు పోతుల సునీత గారికి, వీరందరికి కూడా ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి మనకి అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టారు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు మహిళా సాధికారతను, మహిళలకు అనేక సంక్షేమాలు సంవత్సరానికి సరిపడా, ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి సరిపడా వాళ్ళకి కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు మహిళలకి ఇంతకు ముందు గవర్నమెంట్లో రక్షణ అనేది లేకుండా పోయింది. ఈరోజు మహిళలు ఆ విధంగా భయపడాల్సినంత అవసరం అయితే లేదు, ఎందుకంటే దిశ చట్టాన్ని అమలు చేశారు మనకి. కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో బీసీ గర్జన్లో ఏవైతే సంక్షేమ పథకాలని చెప్పారో, నవరత్నాలని చెప్పారో అన్నీ కూడా ఈరోజు ఆయన మనందరికి కూడా అందిస్తున్నారు. కాబట్టి మళ్ళీ మనకి జగన్ కావాలి అనే ఉద్దేశంతో మేమందరం కష్టపడి పనిచేసి మళ్ళీ ఆయన జగన్
మోహన్ రెడ్డి సీఎం కావాలని మన నెల్లూరు జిల్లా నుంచి రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న గారు మళ్ళీ ఎమ్మెల్యే కావాలి, మంత్రిగా కూడా ఆయన కావాలని ఆకాంక్షిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర చరిత్రలో కూడా ఏ పార్టీ కూడా మహిళలకి ఈ విధంగా ఇంత మంచి సముచిత స్థానం కల్పించిన దాఖలాలు లేవు. అటువంటి వాటిల్లో మనం గొప్పగా చెప్పుకోవాలంటే మా మైనార్టీ సోదరి పూరియా గారు కోఆప్షన్ సభ్యురాలు కూడా మన కార్పొరేషన్కి, ఆమెకి రాష్ట్ర మహిళా విభాగంలో జాయింట్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ఆమెకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మా పార్టీ సభ్యులందరూ కూడా ఆమెకి ఉదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తాం. అదేవిధంగా మరొక సోదరి అయినటువంటి మా శైలజ పద్మజ యాదవ్ బీసీ కమ్యూనిటీకి సంబంధించిన ఆమె చాలా సంవత్సరాల నుంచి పార్టీలో చాలా కష్టపడుతూ వస్తూ ఉంది. ఏ పార్టీ కూడా గుర్తింపు తీసుకురాలేదు. కానీ ఆ కష్టాన్ని గుర్తించి ఒక వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మంచి స్థానం, ఒక రాష్ట్ర మహిళా విభాగం అంటే మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయము. అటువంటి విభాగాల్లో ఒక గొప్ప ఇద్దరు కూడా చాలా పార్టీకి పరంగా చాలా కష్టపడే వ్యక్తి మా సోదరిమణులు. కాబట్టి మేమందరం ప్రత్యేకంగా వీళ్ళిద్దరు కూడా నేను కూడా ముస్లిం సోదరునిగా, ముస్లిం మైనార్టీ నాయకుడిగా ఇద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా రాను ఇంకా చాలా విభాగాలు ఉన్నాయి, ఇంకా వస్తానే ఉన్నాయి. రోజు ఏదో విభాగంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా సముచిత స్థానం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని కూడా వదిలే పరిస్థితి లేదు, అందరికీ కూడా న్యాయం చేసే పరిస్థితి. ఇటు మైనార్టీలు కాదు, ఇటు ఏ కమ్యూనిటీ కూడా అన్ని కమ్యూనిటీలు కూడా ఏకం చేసి ప్రతి ఒక్కడు కష్టపడేవాడు ప్రతి ఒక్కడు కూడా మంచి స్థానంలో కూర్చోబెట్టే పరిస్థితి మనం త్వరలో కూడా చూస్తూ ఉన్నాము. ఎలక్షన్స్కి ఇంకా దగ్గర పడుతూ ఉన్నాయి. మనం అందరం ఐక్యమై మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మంచి మెజార్టీతో మనం గెలిపించుకున్నప్పుడే మన అందరూ కూడా సంపూర్ణంగా న్యాయం జరిగే పరిస్థితి ఉంటుందని నేను HN9కి ప్రత్యేకంగా ఈ యొక్క ఈరోజు మహిళా మీటింగ్లో వచ్చి వాళ్ళతో కూడా మాతో కూడా మాట్లాడించేందుకు ఈ ఛానల్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పి సయ్యద్ అబూబకర్, వైఎస్ఆర్సీపీ సీనియర్ మైనార్టీ నాయకుడిని. గతంలో చాలా పదవులు చేశాము. ఇప్పుడు కూడా ఒక మంచి పదవి మా ప్రభాకర్ అన్న ద్వారా వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాము. మా కొండరెడ్డి రంగారెడ్డి ద్వారా కానీ, ప్రభాకర్ అన్న ద్వారా కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక ఆయన ద్వారా మాకు మంచి సముచిత స్థానం ఉంటుందని మేము ప్రత్యేకంగా నమ్ముతూ ఈ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు రోజారాణి, దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ స్టేట్ సెక్రటరీని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగానికి సంబంధించి మా మహిళలు పద్మజ యాదవ్ గారికి మరియు మైనార్టీ మెంబర్ మొబీనా గారికి జాయింట్ సెక్రటరీగా పదవులు ఇవ్వడం అనేది చాలా హర్షదాయకం. మేము ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే నెల్లూరు జిల్లాల నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న గారికి మరియు రంగారెడ్డి అన్న గారికి, విపిఆర్ గారికి మహిళల్ని ముందు పెడుతూ వారి సమస్యల మీద ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి మా జిల్లా నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈరోజు ప్రతి ఇంటికి తెల్లవారక ముందే 1వ తారీఖున వస్తూ మహిళలకి, వృద్ధులకి పెన్షన్ అందజేస్తూ ఈరోజు జగనన్న చాటుకుంటున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మా జిల్లాకు వస్తే మొన్న వచ్చినటువంటి వర్షాలకి, వరద బాధితులకి ఎవరైతే ఉండారో వారికి ఇంటింటికి 25 కేజీల బియ్యం మరియు 2,500 రూపాయలు వారికి భరోసాగా కల్పిస్తూ ప్రతి సచివాలయంలో వారికి ఇవ్వడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా జిల్లా నాయకులకి మరియు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మహిళలు ఏ సమస్య ఉన్నా సరే ఈరోజు ధైర్యంగా దిశా స్టేషన్కి వెళ్ళి మాకు ఫలానా ఈ విధంగా ఇబ్బంది ఉందని తెలియపరచుకోవడానికి దిశా చట్టాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ప్రతి విషయంలో కూడా మహిళలకి కౌన్సిలింగ్ అనేది ఇస్తూ చాలా ఓర్పుగా ఇక్కడ నెల్లూరు జిల్లాలో కానీ ప్రతి జిల్లాలో కానీ జరుగుతున్నది. దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు.